అనమాట. ఇక్కడ చూస్తున్నారు ఇదే అక్క మహాదేవి గృహలు అంటారనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. నేనైతే శ్రీశైలంలో ఉన్నా. మీరు కానీ ఎప్పుడైనా కానీ శ్రీశైలం వచ్చినట్లయితే చూడాల్సిన ప్లేసులు అయితే చాలా అంటే చాలా ఉంటాయి. అందులో మన అక్క మహాదేవి గృహలకు వెళ్ళడానికి ఫుల్ డీటెయిల్స్, ఫుల్ వీడియో అయితే నా బయోలో ఉంటుంది. తప్పకుండా అయితే వెళ్ళి చూడండి. అక్క మహాదేవి గృహలకు వెళ్ళడానికి 16 కిలోమీటర్లు 3 గంటల ప్రయాణం అయితే ఉంటుంది. ఇక్కడ మన టికెట్ చూసుకుంటే పెద్దవాళ్ళకి 650, చిన్నపిల్లలకి 520 అయితే ఉంది. మన పాతాళగంగ వరకు రూప్ వే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ప్రతి బోట్లో మనకి వెళ్ళాక మనకి జాకెట్స్ అయితే ఇస్తారనమాట. సేఫ్టీ జాకెట్స్ ఇస్తారు, తప్పకుండా వేసుకోవాలి. ఇక్కడ చూసిన కదా ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు. మా తమ్ముడితోనైతే నేనైతే వెళ్ళాను అనమాట. మనకి ఇది కృష్ణా నది మన పాతాళగంగ నుండే మన బోట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఒకవైపు గంటన్నర, ఇంకోవైపు గంటన్నర అనమాట. టోటల్గా 3 గంటలు అనమాట. 3 గంటల ప్రయాణం కాబట్టి వాటర్ పట్టుకోవాలి, స్నాక్స్ అయితే పట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసినా కదా మినిమం 25 to 20 మెంబర్స్కి అలౌడ్ ఉంటుంది. మనం మధ్యాహ్నం లోపే మనకి టికెట్స్ ఉంటాయి అనమాట. టికెట్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే ప్రతిరోజు మార్నింగ్ 7:30 ఆ టైంలో టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఆ టైంలో బుక్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. నాకైతే అక్క మహాదేవి గృహాలు చూడడానికి అయితే చాలా ఆసక్తిగా ఉంది. నాతో పాటు చాలామంది అయితే ఉన్నారనమాట. మనకి అక్కడ నుండి 100 మీటర్స్ నడక ప్రయాణం అయితే ఉంటుంది. చూస్తున్నాం కదా వ్యూ అయితే చాలా బాగుంది. మన కృష్ణ అనేది ఒడ్డు మీద ఉన్న ఆ కొండల మధ్యలో అయితే ఉంటుంది ఆ గృహ అనమాట. అక్క మహాదేవి గృహ అనమాట. ఇక్కడ చూస్తున్నారు ఇదే అక్క మహాదేవి గృహలు అంటారనమాట. ఇక్కడ చూస్తున్నట్టుగైతే లక్షల సంవత్సరాల కిందట ఏర్పడిన గృహ అనమాట. అక్క మహాదేవి గృహలు ఎందుకు అన్నారంటే ఆ అక్క మహాదేవి శివుని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ జ్ఞానం చేసిందండి ఈ లోపల నగ్నంగా. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే విగ్రహం అనమాట. మన అక్క మహాదేవి విగ్రహం అనమాట అది. మన సో ఫ్రెండ్స్ లోపలైతే నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నాను కదా ప్రతి రహి చాలా పదునుగా చాలా దారుగా ఉంటాయి. ఎప్పుడైనా వెళ్తే కానీ చూసుకుంటూ వెళ్ళండి కొద్దిగా జాగ్రత్తగా. ఎందుకంటే మన చీకటి అయితే ఉంటుంది. మన మొబైల్ ఫ్లాష్ లైట్ అయితే వెలిగించుకొని వెళ్ళాలా, లేదంటే టార్చ్ లైట్ వెలిగించుకొని అయితే వెళ్ళాలన్నమాట లోపలికి. చాలా అంటే చాలా కొద్దిగా ఒంగొని వెళ్ళాలి. పెద్ద ప్లేస్ అయితే మనకి ఉండదు అనమాట. చూస్తున్నారు కదా ఈ గృహలో చాలా డేంజర్ అనమాట. చూస్తున్నారు కదా చీకటి అనమాట. చీకట్లో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చూపించబోతున్నాం స్వయంభూ శివలింగాన్ని చూపిస్తాను. మన శ్రీశైలంలో ఉన్న శివలింగాన్ని అయితే అభిషేకం చేస్తారు. ఇక్కడ ఎవ్వరూ అభిషేకం చేయరండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మన శివలింగం. ఆ మీద ఉన్న డ్రాప్స్లో గోల్డెన్ డ్రాప్స్ అనమాట. వాటర్ అనేది ఈ శివలింగాన్ని శివలింగం మీద అయితే పడతాయి అనమాట. ప్లీజ్ గైస్ ఈ కామెంట్లో అయితే హరహర మహాదేవ్ అని రాయని. చూసారు కదా ఈ శివలింగాన్ని. ఈ స్వయంభూ శివలింగంపై వాటర్ డ్రాప్స్ పడి అభిషేకం జరుగుతుంది. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది అనేది కనుక్కునే ప్రయత్నించారు. చాలామంది చేస్తారు ఇప్పటివరకు కనుక్కోలేకపోయారంట. ఫుల్ వీడియో కావాలని నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది.